హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నాతో ముగ్గురు సూపర్ స్టార్స్, ఇద్దరు స్టార్స్ ఉన్నారండి. ముందు ఆ ముగ్గురు సూపర్ స్టార్స్ ఎవరో నేను చెప్పేస్తాను అనమాట. ఒకళ్ళు ప్రథమ్, మోక్ష, నైనా. వీళ్ళతో కలిసి ఉన్న స్టార్స్ ఎవరు అనుకుంటున్నారు? నాని, మెహర్. వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేశారండి. అదే కృష్ణగాడి వీర ప్రేమగాథ. మరి వీటి గురించి బోలెడని విశేషాలు చెప్పడానికి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం రండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హలో. హౌ ఆర్ యూ? గుడ్. ఏమిటి పోజ్? అందరం నలుగురు ఆ పోజ్ లో ఉన్నాం. అయితే నేను కూడా ఇదే పోజ్ లో మీకు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ యూ. ఓకే, సో ఇప్పటికైనా మనం ఇలా ప్లీజ్ ఆపేసి కరెక్ట్ గా కూర్చుందామా? ప్రథమ్, ఏమంటావు? బాగుందా నీకు? అలా కంఫర్ట్ గా ఉందా? ఇలా ఇలా ఊగడం. నాని అన్న ఏం చెప్తే అదేనా? ఓఫో, ఇప్పుడు నేను ఏది చెప్తే అది. I don't have any boss. యూ డోంట్ హ్యావ్ ఎనీ బాస్. He is his own boss. ఓకే ఓకే, సరే మీరు అలానే ఉండండి. అలానే బాగున్నారు అందరూ క్యూట్గా, చక్కగా. వెల్, సో రిపబ్లిక్ డే విషెస్ అయితే ఇచ్చేసాను నేను. కానీ ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పాలన్నమాట నాకు కృష్ణగాడి వీర ప్రేమగాథ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఇక్కడ ఆరెంజ్, వైట్, గ్రీన్ అంటే ఫ్లాగ్ కలర్స్ అన్ని ఇక్కడే వచ్చేసాయి వరుసగా. అందుకే మీరు ఇలా కూర్చున్నారా? ఇప్పుడు అర్థమైంది. కొంచెం చాలా కొంచెం కాదు. వెల్, సో పిల్లలందరూ ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తున్నారు, చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. సెట్ లో కూడా ఇలానే ఉన్నారా? అస్సలు చాలా కంట్రోల్డ్ గా యాక్ట్ చేస్తున్నారు అందరూ. చాలా ఇష్టం నాకు. ఏమి చాలా ఇష్టం నీకు? ఏం ఇష్టం నీకు? నువ్వే ఇష్టం. నేను 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 ఇష్టం. నేను కూడా. నేను ఇష్టం. ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? I love you. అది అది ఇటు చూపించి నువ్వు అంది. చెప్పా. See? ఊరికే ఇందాక అన్ని ఇంటర్వ్యూలో నా పేరు చెప్పింది. సరే ఇక్కడ పక్కన ఉంది కదా, ఫీల్ అవుతుందని. షీఈ్ వెరీ స్మార్ట్. అంటే యాక్చువల్లీ లుక్ ఇట్లా ఫింగర్ ఇట్ పాయింట్ చేసింది, బట్ నువ్వు అని మీ వైపు చూసింది. ఓకే, నువ్వు ఇప్పుడు ఇది నీది ఫస్ట్ ఫిలిమా? నువ్వు ఇందులో సూపర్ స్టార్ అంట కదా, నువ్వే హీరో, నువ్వే హీరోయిన్ అంట కదా. అవును. సో నీకు టఫ్ గా అనిపించలేదా ఈ సినిమా చేస్తుంటే? నేను ఉడికే స్టార్ కదా అందుకుని. నువ్వు ఉడికే స్టార్ కాదు, సూపర్ స్టార్. నువ్వు స్టార్ కాబట్టి నీకు టఫ్ గా అనిపించలేదు. యాక్చువల్లీ నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? మా ఇల్లు కనిపించట్లేదు, పోయింది, అందుకే ఇక్కడికి వచ్చా. అది ఎలా చెప్తారు? అప్పుడు ఆ డైలాగ్ ఎలా చెప్తారు చెప్పు? ఎక్కడ పోయింది? అదే తెలియట్లేదు. ఎక్కడ పోతే తెలిస్తే అక్కడే పోతా కదా నేను. ముందు ఆ అక్క ఆ డైలాగ్ చెప్పాను, ఇప్పుడు మీరు చెప్తున్నారు. ముందు ఆ అక్క అక్కడ చెప్పింది, ఈ అక్క ఇక్కడ చెప్తుంది. ముందు చెల్లి. సో మీ ఇల్లు ఉందా పోయిందా? ఉందా? నీకు తెలుసా మీ ఇల్లు ఎక్కడో? మీ ఇల్లు ఉందా పోయిందా? ఉంది. ఉందా? మరి ఎందుకు పోయిందన్నావు? మరి ఎందుకు పోయిందన్నావు? నాని అన్న కిడ్నాప్ చేశారు. నాని కిడ్నాప్ చేశారు నీ ఇంటికి. నా ఇంటికా? ఓకే, డైలాగ్ చెప్పప్పుడు ఎలా చెప్పావు నువ్వు డైలాగ్? అది నేను చూసాను ట్రైలర్ లో. హలో, మా ఇల్లు ఎక్కడ పోయింది కనిపించలేదు. నిలబడక్కడే. సో స్వీట్. సో తనే డబ్ చేసింది కదా, డబ్బింగ్ తనే కదా. ఈ పిల్లలతో నాకు తెలిసి నేను ఇందాక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను. ఇక్కడ మేనేజ్ చేయడమే చాలా కష్టం అనిపించింది వీళ్ళ ముగ్గురిని. ఇన్ఫాక్ట్ సో సినిమా అంతా ఎన్ని డేస్ వర్క్ చేశారు వీళ్ళతో? సినిమా అంతా చాలా రోజులు చేశారు. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయ్యి 6 months పైన అయింది. ఇది కొంచెం 2 inches పెరిగింది. ఇక్కడికే ఉండేది. ఓకే. సో యా, చాలా కష్టం. అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ మోస్ట్ ఫన్. అంటే చాలా కష్టమైన లొకేషన్స్ లో అన్నిట్లో చేసాం, బట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది కూడా ఈ సినిమా. ఎక్కువ ఎంజాయ్ చేసింది అర్థమైపోతుంది నాకు. ఇంటర్వ్యూలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీరైతే సూపర్ గా. సో అల్లరి చేసినా వీళ్ళ అల్లరి అందంగానే ఉంటుంది, పిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది. అందుకే అంటారు పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి, వాళ్ళకి ఏమీ తెలియదని. సో నాకు వీడి హెయిర్ స్టైల్ చాలా 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 ఇన్ఫాక్ట్ చాలా బాగా నచ్చేసింది. అంటే దీన్ని చూసి సెలెక్ట్ చేశారు మీరు? మాకు నచ్చే పెట్టుకున్నాం హెయిర్ స్టైల్. ఇప్పుడు వెళ్ళి మేమందరం ఎక్కడైనా దాక్కోవాలంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. పెద్దగా ఎక్కడ దాక్కోవాలి, ఇట్లా వెనక్కి తిరిగితే చాలా జుట్లు ఆడే కనపడుతుంది. అంత ఉండేది జుట్టు ఇక్కడ దాకా ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం షూట్ అవడం వల్ల కొంచెం కట్ చేశారు. ఓకే, ఏమైనా దాచేయాలన్నా దాచేయచ్చు దాంట్లో, చిన్న చిన్న చాక్లెట్స్, పెన్సిల్స్, మొత్తం సెట్. అసలు పార్లర్ లైట్లు కూడా దాచేయచ్చు. కరెక్ట్. సీరియస్లీ ఈ హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుందా అనేది? చిన్నప్పుడు
చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. ఎందుకు అలానే ఉంది? పెరగలేదా? మూవీకి పెరిగించాను. ఈ మూవీకి పెరిగించావా? పెరిగించావు అదేంట్రా మొక్కలా? సో మీరు చెప్పండి, ఫస్ట్ ఫిలిం తెలుగులో ఎలా అనిపిస్తుంది? నేను ఆల్రెడీ ఆయన యాక్టింగ్ మాకు తెలుసు, ఇంటెన్స్ యాక్టర్. సో తనతో వర్క్ చేయడం అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ? It was just Hanugaru, you know, like I think he saw one of my ads, and I got a call. I came here, I was thrown down. I had a 2-day rigorous audition for the whole film, you know, like how he wanted Mahalakshmi to be. He wanted to be sure whether this is the Mahalakshmi that I want. And then after 2 days, I was signed ఓకే. in this film. But I met Nani only on the Muhurtam day. That was 3 months after I signed the film. I didn't know who I was. I just knew who I was acting opposite, but I had never met him. I thought I was just directly going to meet him on the first day of the set, like on the first day of the shoot. But yeah. Okay, నైనా open. నైనా ఇట్రా ఒకసారి. కమ్ హియర్, కమ్ హియర్, సిట్ హియర్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, అక్కడ అడుగు, ఓకేనా? ఈ సినిమా పేరేంటి? పేరేంటి? కృష్ణ గారి వీర ప్రేమ గాథ. వావ్. ఇందులో కృష్ణ ఎవరు? నాన్న నాని అన్ననా? మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి అక్కన నాకు తెలీదు. మహాలక్ష్మి అక్క నాకు తెలియదు. Two మహాలక్ష్మి. మెహరక్క ఎవరు? మెహరక్క ఎవరు? అది తెలీదా? సో My such a big actor. సరే చోటా భీమ్ ఎవరు? రథం. ప్రథమ్. చుక్కి ఎవరు? మోక్ష. చిన్నారి ఎవరు? నేను. జెట్టి ఎవరు? నా బొమ్మ. మహాలక్ష్మి ఎవరు? మెహరక్క. Super. ఇక్కడ. తెలుసు కదా నీకు దొంగ. సో మీరు ఇలా అన్నమాట, ఇలా చేయించుకున్నారు అలా చేయించుకున్నాం. యాక్టింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది ఎంత కష్టపడాల్సి వచ్చింది ఒక డైలాగ్ చెప్పించడానికి. ఆహా. చిన్నారి పెళ్లి కూతురు, వీళ్ళ క్యారెక్టర్స్ నేమ్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. లైక్ చోటా భీమ్, చుట్కీ, చిన్నారి పెళ్లి కూతురు. సినిమా చూసేటప్పుడు అర్థం. ఇప్పుడు చెప్పనంటారు. గ్యారంటీ చెప్పు. ఇప్పుడు ఎక్కువ చెప్పేదాం, పేర్లు చెప్పడమే చాలా ఎక్కువ. బట్ ఇంకా ఎందుకు ఏంటి అని కూడా చెప్పాలి. ఓకే. సో దీన్ని అడుగుదాం, ఎవరు బాగా యాక్ట్ చేశారు చెప్పు? నాన్న. సరే, నాని అన్న కాకుండా ఇంకెవరు చేశారు చెప్పు? వీళ్ళ ముగ్గురులో నువ్వు బాగా చేసావు. అయ్యో, నువ్వు బాగా చేసావా నేను బాగా చేశానా? నువ్వు నేను. డిప్లొమాటిక్ ఆన్సర్. మన ఇద్దరిలో చెప్పు, మన ఇద్దరిలో నైని బాగా చేసినా నాని అన్న బాగా చేసాడా? నేను. క్లారిటీ ఉంది. ఇదే చేసింది. ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ కే పడిపోయాం అనమాట, అమ్మాయి బాగా చేసేసింది అని చెప్పి. సో వీళ్ళ ముగ్గురిని మీరే సెలెక్ట్ చేశారు ఆడిషన్ లో అని విన్నాను. లేదండి, నేను సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేసిన థీమే, బట్ ఆల్మోస్ట్ వీళ్ళకి లొకేషన్లో ఇన్ఛార్జ్ లాగా నేను ఈ సినిమాకి యాక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని, పిల్లలు ఇన్ఛార్జ్. సో ఆడియో ఫంక్షన్ లో విన్నాను, హను గారు చెప్పారు దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు నాని అని చెప్పి. సో ఫస్ట్ మీరు అసలు కెరియర్ లో స్టార్ట్ చేసింది అసిస్టెంట్ డైరెక్టర్ కదా, దీంట్లో 2 అయిపోయాయి, అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ హీరో. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పైన వీళ్ళ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ. దట్స్ ద ఫేవరెట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు చెప్పండి, వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? It was so much fun. They're my cousins in the film, and it was just amazing working with them. Especially this little one, and we call him the heroine of the film. I'm not the heroine of the film. He's the heroine of the film. The tantrums. The tantrums. He has the most tantrums. ఓహో, ఓకే. మీ ముగ్గురులో ఎవరు బాగా యాక్ట్ చేశారు? నువ్వు చెప్పు ఇప్పుడు. అక్కడ ఎవరో హ్యాండ్ రేస్ చేసి ఎవరు? మోక్షనే బాగా యాక్ట్ చేసిందా? నేను. నువ్వే బాగా చేసావా? నేను. అది బాగా చేసిందా? ఎవరు బాగా చేశారు? ఎవరు మీ ముగ్గురులో? నేను చెప్పిన ఎవరు బాగా చేశారా? సో నేను సేఫ్ బెట్. ఓకే, మహాలక్ష్మి అక్క బాగా చేసింది. చుట్కీ క్యారెక్టర్ ప్లే చేసావు, సరే. సో చుట్కీ ఎలా ఉంటుంది ఇందులో? బయట కూడా అలానే ఉంది, కొత్తగా ఎలా ఉంటుంది? కొత్తగా ఎలా ఉంది? ముగ్గురులోకి మోస్ట్ తెలివైంది చుట్కీ. అంటే తెలివైంది, కొంచెం ఏజ్, అండ్ మిగతా ఇద్దరిని హ్యాండిల్ చేసుకోవాల్సిన, జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నది చుట్కీకి. ఓకే. ఓకే. సో ఎన్ని డేస్ అయింది? అనుకున్న టైంకి అయిపోయిందా మీరు స్కెడ్యూల్ వేసుకున్న టైంకి? థ్యాంక్స్ టు కిడ్స్. ఎలాంటి కండిషన్స్ అయినా, ఒక క్వారీలో షూట్ చేసాం మేము. ఒక చాలా అంటే మామూలుగా ఎనీ సినిమా టీమ్ క్రూ అక్కడ షూట్ చేయడం చాలా కష్టం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వారీస్ ఆఫ్ ఏషియా.
సో చీమకుర్తి అంటారు, చాలా పెద్ద బ్లాక్ డైమండ్ అంటారు ఆ పర్టికులర్ ప్లేస్. ఆ క్వారీలో షూట్ చేసాం అండ్ ఫుల్ దుమ్ము, భయంకరమైన దుమ్ము. అండ్ ఆ కార్ ఎన్ని రాక్స్ కార్లు స్కిడ్ అయిపోతాయో అనిపిస్తుంది. దేవుడా. అండ్ ఒక్క షార్ట్ అప్ 2 minutes తప్పితే క్లాత్ తీసుకొని పెట్టేసుకోవాలి, లేదంటే దుమ్ము. అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? మీరందరూ కూడా ఉన్నారు? అంతా ఉన్నారు, పిల్లలు, అసలు మాకు బానే లేదు. అండ్ దానికి ఫీవర్, దానికి 104 ఫీవర్, ఫుల్ ఫీవర్. అండ్ ప్రథం కూడా ఒంట్లో బాగాలేదు. అండ్ అందరం కార్లో కూర్చొని వాళ్ళు పాపం ఇలా నైని నా పక్కన కూర్చొని ఉంది, ఇలా చెయ్యి ఊరికి ఇలా చేయి పట్టుకుంటే కార్లో చెయ్యి కాలిపోతుంది. అలాంటి అసలు సిచ్యువేషన్స్లో నాకు తెలిసి పెద్దోళ్ళే షూట్ చేయలేరు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అలాంటి డెడికేషన్ మన పెద్దోళ్ళలోనే చూడం. ఇప్పుడు యాక్చువల్లీ ద సో కాల్డ్ ప్రొఫెషనల్ యాక్టర్స్లోనే అంత డెడికేషన్ చూడం. అలాంటిది అంత చిన్నది ఆ వయసులో అటువంటి డెడికేషన్ చూపించిందంటే అదృష్టం వీళ్ళు ముగ్గురు వల్లే సినిమా అనుకున్న టైంలో ఫినిష్ అయింది. సో మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్గా. లైక్ ఇలాంటి స్క్రిప్ట్ ఉన్నప్పుడు, పైగా దాంతో పిల్లలతో లింక్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక పాయింట్ రేజ్ అవుతుంది, వాళ్ళతో చేయించుకోగలుగుతామా అండ్ ఎలా చేస్తారు? 14 reels అండి బేసిక్గా. ఆల్సో అంటే మేము ఇప్పుడు నేను మేమందరం వీఆర్ ఆల్ ఇప్పుడు ఆర్టిస్ట్లో, మేము డ్రీమర్స్, ఏదైనా డ్రీమ్ చేసేయచ్చు. ఇప్పుడు సడన్గా ఎవరైనా హాలీవుడ్ అయినా సరే స్పేస్ షిప్ని డ్రీమ్ చేసుకోవడం ఈజీ, బట్ దాన్ని క్రియేట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కష్టం. సో ఇప్పుడు ఒక మైండ్లో ఒక ముగ్గురు పిల్లలు చేస్లు రకరకాల హెవీ డ్యూటీ యాక్షన్ ఎపిసోడ్లను ఊహించుకోవడం కష్టం, మైండే కదా. బట్ దాన్ని తెర మీదకి తీసుకురావడానికి అన్నిటినీ సమకూర్చడం చాలా కష్టం. ఫస్ట్ నుంచి గోపి గారు, రామ్ గారు వీళ్ళు లొకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ప్రతిరోజు అన్ని అందినయా లేదా దగ్గర ఉండి చూసుకున్నారు, దానివల్లే పాసిబుల్ అయింది. అండ్ అనిల్ గారు ఫస్ట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు రషెస్ చూస్తూ మాకు ఆయన ఫీడ్బ్యాక్ చెప్పడం. సో యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఐ థింక్ ఈ సినిమాకి ఇట్స్ బీన్ అ బ్యాక్ బోన్, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్. అంటే మేము అనుకున్న మా విజన్కి కావాల్సినవన్నీ అందించి ఈరోజు అవుట్పుట్ ఇంత బాగా రావడానికి కారణమయ్యారు వాళ్ళు. తను చెప్పారు మీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది, ఇంతకుముందు చూడదు బట్ వర్క్ చేశాక చాలా బాగా అనిపించింది. మీరు చెప్పండి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తన ఫస్ట్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. చాలా ఏమంటారు, మొన్నే మా లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫినిష్ చేసాం. మేమందరం మేమందరం హక్ చేసుకున్నాం. అమ్మాయి అయితే ఏడ్ చేసింది లొకేషన్, అంటే బాగా వెరీ సెన్సిటివ్. సో అంటే ఫస్ట్ సినిమా ఆ ఎఫెక్షన్ పెంచేసుకుంది సినిమాతో. అండ్ వెరీ డెడికేటెడ్. తెలుగు యాక్చువల్లీ ఈ సినిమాలో తను ప్లే చేస్తున్న పాత్ర మహాలక్ష్మి, పల్లెటూరులో మహాలక్ష్మి, అంటే సిటీ బేస్డ్ రోల్ కూడా కాదు. సో ఇట్స్ ఈవెన్ మోర్ కాంప్లికేటెడ్ దానికి, ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డిక్షన్ అన్నీ కరెక్ట్గా ఆ టోన్ తీసుకురాకపోతే మహాలక్ష్మి కనపడదు. అండ్ ఎంత బాగా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని ముందు నుంచి బాగా ప్రాక్టీస్ చేసి ఉరవకొండలో వాటిలో దగ్గర ఎన్నో రోజులు షూటింగ్ లేకపోయినా సరే యూస్ టు స్టే బ్యాక్ అండ్ యూనో వెయిట్ చేస్తూ, అంటే అంత ఫస్ట్ సినిమాకి ఆ డెడికేషన్ అండ్ అది మామూలుగా మనం చాలా రేర్గా చూస్తాం. అండ్ ఈ సినిమా చాలా బాగా చేస్తుంది. బట్ ఇప్పుడు రిలీజ్కి ముందు నేను చెప్పడం కాదు, రిలీజ్ తర్వాత మీరే సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మోక్ష పాడుతుంది, పట్టమే కాదు డాన్స్ కూడా చేస్తుంది. సూపర్, మరి చూసేద్దాం డాన్స్. ఇంకెందుకు, ఒకసారి ఓ అది చేయి పాడుతూ డాన్స్ చేస్తావా నువ్వు కూడా? పక్కకి రైట్ రా, ఇటు పక్కకి, ఇటు ఇద్దరు డాన్స్ చేయాలి. పెళ్లి తంతుకే రెడీ, అటు తిరుగు, రెడీ. పెళ్లి తంతుకే మేము పెద్ద మనుషులం, కామ పక్కనున్న లెక్కలేక మేము హట్టులే, బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా, మూతి పెట్టుకోమ మేము హట్టులే, చిన్ని చిన్ని నవ్వులు చిట్టి పొట్టి పిల్లలు చుట్టుకుని ఎక్కిపోనే, రెడ్ కారు పైగా మేము బంపరాఫరు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? డైరెక్టరా లేకపోతే నాని అన్న? ఇద్దరు. సూర్య డైలాగ్స్ ఎవరు? సూర్య డైలాగ్స్ సూర్య అన్న చెప్పేవాడు. సీన్ మొత్తం ఏది సిచ్యువేషన్ మొత్తం నాని అన్న ప్లస్ హను అన్న చెప్పేవాడు. క్లియర్గా అర్థమైందా? ఓకే, ఆయన గురించి చెప్పండి, డైరెక్టర్ గురించి. హను అంటే ఇప్పుడు ఏం చెప్పినా సరే మావాడిని మీద పొగుడుకుంటున్నట్టు ఉంటుంది. బట్ మీరు చూస్తారు త్వరలో, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్స్ ఎవర్ సీన్. ఎందుకంటే బాగా యాక్సిడెంట్ ప్రోన్ క్యాండిడేట్. ఈవెన్ మెహర్ కూడా అంతే, సేమ్. ఎక్కడ దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఏదో ఒకటి పడుతుంటారు. కరెక్ట్గా ఇప్పుడు లొకేషన్లో ఏదైనా షట్టర్ పడుతుంది అనుకోండి, ఒక 60 మంది ఉంటే అది వెళ్ళి హను మీద పడే ఛాన్సులు ఎక్కువ, లేదంటే నెక్స్ట్ మెహర్ మీద పడుతుంది. అంటే వీళ్ళు తొందరగా అట్రాక్ట్ చేస్తారు యాక్సిడెంట్స్ అనమాట. సో
So we always had a competition. If he got hurt, I had to get hurt. Everybody would be waiting on the ఏదో set. దెబ్బలు and now తగులుతూ she ఉంటాయి, has to. ఏదో కాలుకి ఏదో నడుచుకుంటూ వెళ్ళి దేనికో తగిలి పడిపోతాడు, ఏదో కాలుకి వచ్చి ఏదో అక్కడ ఏదో బెంచ్ ఉందంటే ఆ బెంచ్ గుద్దేసుకుంటాడు, లేదంటే ఏదో కట్ అయిపోతుంది, తలకొచ్చి ఏదో తగులుతుంది ఇలా కెమెరా కింద నుంచి వెళ్తుంటే. అండ్ హను ఎలా అంటాడంటే ఆ తగిలిందన్న సంగతి కూడా తెలియదు అతనికి రిజిస్టర్ అవ్వదు. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న బ్లడ్ వస్తున్నా సరే దాన్ని తీసుకుని వెళ్ళి షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటాడు. అంటే అంత పిచ్చి చూడలేదు సినిమా అంటే. ఇంకా ఇంకా అసలు ఏం జరిగినా సరే పక్క నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నా సరే అది అసలు రిజిస్టర్ అవ్వదు. ఆ చేయి ఇస్తున్న షార్ట్ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. వెరీ వెరీ ప్యాషనెట్. అండ్ ఈ తెలియకుండా ఈ సినిమా చేసేటప్పుడు ఏంటంటే నాది హనుది ఎక్కడో వేవ్ లెంత్ చాలా బ్రహ్మాండంగా మ్యాచ్ అయిపోయింది. అంటే ప్రతి సీను ప్రతిదీ ఏమి ఇద్దరం డిస్కస్ చేసుకున్నా సరే సూపర్ సింక్లోకి వచ్చాం. డెఫినెట్గా మీ అండ్ హను విల్ సూన్ బీ వర్కింగ్ అగైన్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం తను చాలా మందిని ఇమిటేట్ చేస్తుంది, సూపర్ గా యాక్ట్ చేస్తుంది, అండ్ అలాగే తను సెలెక్ట్ అయింది ఇందులో అని విన్నాను నేను మోక్ష గురించి. ఇప్పుడు చూసేద్దాం 2-3 తను ఎలా చేయగలుగుతుంది అనేది. సో ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు? హను సార్, కరెక్ట్, రెడీ. సో ఇప్పుడు హను అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, డైరెక్టర్ ని మోక్ష, కరెక్ట్, రెడీ. రోల్ కెమెరా యాక్షన్. కట్ 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 కట్. ఇక్కడ మెహర్ నువ్వు నాని నువ్వు ఉరుక్కుంటూ వచ్చి హక్ చేసుకోవాలి, మీరందరూ వచ్చి డాన్స్ చేయాలి. ఓకే, రెడీ, టేక్ రోల్. You forgot the hat. కెమెరా యాక్షన్. ఎవరు ఇక్కడ ఫీల్డ్? రోల్ యాక్షన్. కట్ కట్ కట్. ఓకే నాన్న, ఓకే. ఈ మధ్యలో ఏంటిది? చిరాకు హ్యాట్ కింద పడేసి ఫీల్డ్ వచ్చాడు. మోక్ష ప్రథమ్ ని చేయి. ప్రథమ్ ని చూద్దాం. ప్రథమ్ ని చూద్దాం. అట్లయితే నైనా తర్వాత ఫస్ట్ ప్రథమ్. ఓకేనా? ప్రథమ్ అక్కడికి ప్రథమ్ వెళ్ళి నిలబడు. షార్ట్ అడి వెళ్ళు నిలబడు, అక్కడ నిలబడు. ప్రథమ్ అది ఇక్కడ పడే కట్. అదే కట్ చెప్పేసింది మర్చిపోయా డైలాగ్. సో ఇది మామూలుగా అక్కడ చేసినప్పుడు కూడా ఇలానే చెప్పేసేదా డైలాగ్ మర్చిపోతే కట్ అని? డైరెక్టర్ కంటే ముందు అదే యాక్షన్ చెప్పేసి అదే కట్ చెప్పేస్తుంది. అంతే, వీళ్ళు ఇష్టమే, ఇంతే ఇష్టం. ఓకే. ఉంటే నిన్నే అడుగుతున్నాను, ఎక్కడెక్కడ లొకేషన్స్, ఏది ఫేవరెట్ లొకేషన్? మోపిడి. ప్రథమ్ అడుగు ఒకసారి ఇలా. ఫేవరెట్ లొకేషన్ ఎవరు? ఏది? మోపిడి. ఎందుకు? వై ఇస్ ఇట్ యువర్ ఫేవరెట్ లొకేషన్? సర్ వై ఇస్ ఇట్ యువర్ ఫేవరెట్ లొకేషన్? అవంతికతో అంతా పని అక్కడే జరిగింది. అవంతిక ఎవరు? అవంతికతో అంతా పని అక్కడే జరిగింది. మోక్ష నువ్వు రోల్కాన్ యాక్షన్ చెప్పు, నేను డైలాగ్స్ చెప్పాను, నేను కట్ చేస్తా. ఓకే, ఒక పని చేయి, ఇటు చెప్పు, ఇటు చూడు, ఇటు నాకు చెప్పు. రోల్ కెమెరా యాక్షన్ చెప్పండి. ఇప్పుడు నేను చేసాక అందరూ కట్ చెప్పు. నువ్వు చెప్పు. నేను కట్ చేస్తా. నువ్వు కట్ చేస్తావా? ఓకే, రోల్ కెమెరా యాక్షన్. ఓకే, ఇప్పుడు మనం అక్కడ క్వశ్చన్ అడుగుదాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఎందుకు నీ ఫేవరెట్? అవంతిక ఎవరు? అవంతిక మోక్ష ముందు చేసేది బ్రహ్మోత్సవం. she was supposed to play one Moksha, of the roles. okay. Yeah. Oh. బ్రహ్మోత్సవం ఒక మూవీ చేసింది, దానికోసం ఇది ఫస్ట్ డాన్స్ క్లాస్ అని చెప్పింది. ఓకే, అవును, మొత్తం బ్యాక్ స్టోరీ అంతా. ఓకే. సో అనంతపూర్ లో ఒక సాంగ్ ఉంటుంది, మనం ట్రైలర్ లో చూసాను. ఆ పైకి వెళ్ళి మీరు చేశారంట చాలా కష్టపడి. సో దాని గురించి చెప్పండి. హైలైట్ ఏంటంటే తన కాలు ఇరిగింది యాక్చువల్లీ ఆ పైన ఉన్నప్పుడు. ఓకే, ఈ సినిమా కోసం మీరు కాలు కూడా? యా, లిగమెంట్ టేర్. వాట్ వాస్ దట్? ఓ ఫ్రాక్చర్, ఎయిర్లైన్ ఫ్రాక్చర్. అండ్ దట్ మేము ఒక 3 గంటలు పడుతుంది అది ఎక్కాలంటే. అండ్ చాలా వెరీ టైరింగ్ అనమాట. ఆ కొండ మీద కోట బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళాలంటే మేము కొంచెం బెటర్ టెక్నీషియన్స్ అయితే వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొని ఎక్కారు. సో మేము పొద్దున్న ఎప్పుడో 7 o'clockకి అలా 6:30కి బయలుదేరితే ఎప్పుడో 10 o'clock అలా 9:30, 10 కల్లా రీచ్ అయ్యేవాళ్ళం. అంటే అందరూ టీం అంతా రీచ్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో తను పైన ఉన్నప్పుడు ఒక షాట్ చేసినప్పుడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది.
సో అదే కాల్తో దిగొచ్చి నెక్స్ట్ డే హెయిర్ అండ్ ఫ్రాక్షన్ చూపించారు డాక్టర్. నెక్స్ట్ డే ఇంకో రోజు ఆ షూటింగ్ ఇంకా పైన ఉంది, మళ్ళీ ఎక్కాలి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్తో అసలు ఇంపాసిబుల్. డాక్టర్ ఏమో చెప్పేశాడు అసలు మీరు మీ ఇష్టం, ఇంకా నేను చెప్పాను చేస్తే కనుక ఇట్ విల్ గెట్ వర్స్. అది లాస్ట్ డే షూట్. సో అయినా సరే వినకుండా ఎక్కింది మొత్తం. అసలు అంటే మామూలుగా ఎక్కడమే కష్టం, ఫ్రాక్చర్తో ఎక్కింది పైకి కట్ లేకుండా. అండ్ అనుకున్నట్టే ఇట్ బికేమ్ అ లిటిల్ వర్స్. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజులు షీ టుక్ ఆఫ్ అండ్ దెన్ షీ ఈస్ ఫైన్ ఆఫ్టర్. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి, దీంట్లో ఎలా ఉంటుంది? She is a very cute character, Mahalakshmi. Okay. No, nothing. Okay. She is from Anantapur. Her only aim in life is to get married to Krishna. She loves Krishna so much. She's pure. She's very emotional. She's very bubbly. Okay. I mean, you see her and you just want to fall in love with her. Oh. She's amazing. అంటే మేము ఇద్దరిద్దరితో లవ్లో పడాలి, ఒకటి మీతో. ఇది నాతో అక్కర్లేదు, ఈ పిల్లలు ముందు తీసేసుకుంటారు ఆ లైమ్ లైట్ ఆబ్వియస్లీ. అమ్మాయిలు చెప్తున్నానండి, అమ్మాయిలు. అమ్మాయిలా? అమ్మాయిలు కూడా ఈడున్నాడుగా, వీడు కాదులే, ఈడు హీరోయిన్ మర్చిపోయాను. నాకు మహాలక్ష్మి అక్క రోల్లో ఒక్క డైలాగ్ చాలా చాలా నచ్చింది. నీకు మహాలక్ష్మి అక్క రోల్లో ఏది? విచ్ వన్? ఏం డైలాగ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? నువ్వు చెప్పు ఒకసారి. నేను చెప్పానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఫిలిం లాగా ఈ ఫిలిం కూడా పెద్ద సక్సెస్ సాధించాలని, మీ సక్సెస్ లిస్ట్లో ఇది కూడా యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదండి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ గురించి. సీరియస్లీ ఈ ఇంటర్వ్యూనే ఒక పెద్ద గాథలా ఉంది కదా. చాలా చాలా బాగుంది. ఒక ఇంటర్వ్యూనే ఇంత బాగుంటే సినిమా ఎంత బాగుండి ఉంటుంది. మరి వీళ్ళందరి కాంబోలో వస్తున్న ఆ సినిమా అతి తొందరలో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. థియేటర్కి వెళ్ళండి, చూడండి, దీన్ని కూడా పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.